సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఎంత మంచి దేవుడవు. విశ్రాంతి దినములో నీ పరిశుద్ధ సన్నిధిలోనికి అల్పులమైన నాలాంటి వారిని మీ మందిరములో అడుగు పెట్టడానికి యోగ్యత లేని నాలాంటి వాడిని మీ బలిపీఠం దగ్గర నిలబెట్టావు. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ప్రభువా. నా జీవితంలో ఎన్నడూ నీ బలిపీఠం దగ్గర నిలబడతాను అనుకోలేదు. నీ పరిశుద్ధ మందిరములో కాలు పెట్టే యోగ్యత నాకు లేదని తెలుసు. అయినను మీ ఉచిత కృపను బట్టి నన్ను, మా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ప్రభువా నీ పరిశుద్ధ మందిరంలోనికి తెచ్చావు. దాని విలువ గ్రహించినప్పుడు మేము ఎంత అల్పులమో మాకు అర్థమవుతుందో ప్రభువా. మరొకసారి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, నన్ను దర్శించండి. నీ మాటలు పలకటానికి తగిన శక్తిని, బలమును, ఆత్మీయ జ్ఞానము నాకు దయచేయండి. అనేక మంది దినాల్లో వాక్యాలు బోధిస్తున్నారు ప్రభువా, కానీ యోగ్యత లేనటువంటి వాడిగా నన్ను ఉండనివ్వద్దు. నీ మాటలు ప్రశస్తమైన వెండి బంగారముల కంటే విలువైనటువంటి మాటలు. ఆ మాటల కొరకు బిడ్డలు ఆశపడి వచ్చారు. కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆశపడే వారిని తృప్తిపరిచే దేవుడవు నీవు. నీ వాక్యం ద్వారా ఏ మేలు దాచి ఉంచావో ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ బిడ్డలకు ఏ మేలు ఇచ్చి ఇస్తున్నావో, ఏ ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో మందిరంలో దాచావో నీవు, వాటన్నిటినీ బిడ్డలకు దయచేయండి. ఇంకెవరైతే రావాలని ఆశపడుతున్నారో వారిని క్షేమంగా తీసుకురండి. నీ మాటలు పలికే కృప దయచేయండి. మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, మందిరాన్ని బట్టి, సేవోపకరణములు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ శబ్దయంత్రము ద్వారా ప్రభువా, ఈ టెక్నాలజీ ద్వారా ఎంతమందికి సువార్త చేరుతుందో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రసంగం ఎంతమంది వింటున్నారో బయట నుంచి కూడా వారందరికీ జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం అర్థమయ్యే కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కని వర్తమానాన్ని ఈరోజు మనం విందాం. మీరు మందిరానికి వచ్చారంటే దేవుని వాక్యం మీద ఆశపడి వచ్చి ఉంటారు. మీ సమయాన్ని మేము వ్యర్థం చేయటం మంచిది కాదు. ఊరికే సంగీతం ద్వారానో పాటల ద్వారానో మంచిదే, కానీ అది కూడా అవసరమే. కానీ ఈ విశ్రాంతి దినమున విలువైన సమయాన్ని దేవుని వాక్యానికి మనం ఇచ్చేద్దాం. దేవుని వాక్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం తర్వాతే ఏదైనా. కాబట్టి దేవుని వాక్యము ప్రకటించడానికి సిద్ధపడుతున్నప్పుడు అందరూ కూడా అలర్ట్గా, వచ్చిన కొద్దిమంది బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రియులరా, 2వ పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేస్తారు. రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడుగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ప్రియులారా, ఇక్కడ లోతు గురించి పేతురు గారు రాస్తున్నాడు. ఎక్కడో లోతు అంటే ఆదికాండం.
పేతురు పత్రిక అంటే బైబిల్కి చాలా చివర, క్రొత్త నిబంధనలో దాదాపుగా ప్రకటన గ్రంథం, యోహాను పత్రిక అంటే ముందుంటుంది కదా. పేతురు గారు కూడా 2 పత్రికలు రాశాడు. అందులో లోతుని జ్ఞాపకం చేస్తున్నాడు. లోతు అనే మాట చాలా ఫెమిలియర్, అంటే సుపరిచితమైన, బైబిల్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి లోతు గురించి చాలా విస్తృతంగా తెలుసు. తన కుటుంబాన్ని గురించి, తన భార్య బిడ్డల గురించి, తన ఆత్మీయ జీవితంలో తన ప్రయాణం ఎట్లా చేశాడో, ఇవన్నీ లోతు గురించిన చాలా విషయాలు మనం బైబిల్ ఆదికాండంలో చూస్తాం. చదువుంటారు మీలో చాలామంది, ఆదికాండం చదివి ఉంటారు ప్రియులారా. లోతుకి అందరిలాగానే భార్య ఉంది. ఆ లోతు భార్య పేరు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. వింటున్నావా పద్మ? నువ్వు వింటున్నావా వాక్యాన్ని? మరి నా ఇంక చూడవే, ఎక్కడో చూస్తున్నావు. లోతుకు భార్య ఉంది, ఆమె పేరు ఎక్కడ లేదు బైబిల్లో. ఉందా? చూసారు ఎక్కడన్నా? లోతు భార్య పేరు లేదు. మోషే భార్య పేర్లు ఉన్నాయి, అందరి భార్యల పేర్లు చాలామంది ఉన్నాయి, కానీ లోతు యొక్క భార్య పేరు బైబిల్లో లేదు. ఈమె ప్రియులరా, బైబిల్లో మనం చూసినట్లయితే బుద్ధిమంతులైనటువంటి స్త్రీలు మనకు కనబడతారు, బుద్ధిహీనులైన స్త్రీలు కూడా కనబడతారు. ఏదేమైనా స్త్రీ యొక్క ప్రవర్తన బట్టి, స్త్రీ యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కుటుంబం మంచిగా ఉండాలన్నా చెడ్డగా ఉండాలన్నా ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మనకి పెద్దగా ఎక్కువ చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. ఆ ఇంటి ఇల్లాలని చూస్తే ఆ ఇల్లు అంటే అర్థమైపోద్ది మనకంటారు. ఆ ఇల్లు చూసినా ఇల్లాలు తెలిసిపోద్ది. అంటే కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర గణనీయమైనటువంటి పాత్ర ప్రియులారా, చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఇదిగో ఇక్కడ ఈ లోతు భార్యను మనం చూస్తే, ఈ మధ్య కొంతమంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్లో. గత వారం కూడా ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నాం, లేయా అనే స్త్రీని. బహుశ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని లేయా అనే పాత్ర ద్వారా మనం విన్నాం గత వారం. మీలో చాలామంది గుర్తుంటుంది, చాలా కాలం ఆ ప్రసంగం గుర్తుండాలి, లేయా ప్రసంగం. లేయా గురించి చాలాసార్లు ఎక్కడ ప్రసంగాలు పెద్దగా విన్నాం మనం. లేయా జీవితాన్ని ప్రియులారా దేవునికి సమర్పించుకుంది. తన భర్తను, తన బిడ్డల విషయంలో లేయా బహు చక్కని కుటుంబాన్ని కట్టుకుంది. ఒకప్పుడు విసర్జించబడినటువంటి జీవితం లేయాది కదా, మీరు చాలామంది విన్నారు. ఒకవేళ మరలా వినాలంటే వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళి తప్పకుండా ప్రసంగాన్ని వినండి, లేయా ప్రసంగం. ద పాపులర్ మెసేజ్. ఎన్నో ఫోన్లు వచ్చినాయి నాకు లేయా ప్రసంగం గురించి. ఈ వారంలో చాలామంది లేయా గురించి మాట్లాడారు నాతో. అయా లేయా ప్రసంగం చాలా విలువైన ప్రసంగం చేశారు. లేయా గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మేము, చాలా విషయాలు. బైబిల్ చదివినా అన్ని విషయాలు మాకు అర్థం కాలేదు. లేయా గురించి ఎంత గొప్ప సంగతులు తెలుసుకున్నాం మేము. ఈ రోజున లోతు భార్య గురించి తెలుసుకుందాం. ఓ పాఠం ఈరోజు కొద్దిమందిగా మీరు వినాలి చక్కగా పాఠాన్ని. లోతు భార్య పేరు తెలీదు, ఎక్కడ లేదు. ఈమె అవిధేయత వల్ల, బుద్ధిహీనమైనటువంటి జీవిత విధానం వల్ల తన భర్తకు, తన బిడ్డలకు శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి ఒక బుద్ధిహీనమైనటువంటి మహిళగా లోతు భార్య జీవితంలో కొన్ని సత్యాలు మనం గ్రహించాలి. ఇక్కడ చూస్తే ప్రియులరా, అబ్రహాము భార్య శారాకి
అబ్రహాము కుటుంబానికి లోతు కుటుంబానికి ఉన్నటువంటి ఆ తత్సంబంధం, స్నేహం, బంధుత్వం, రక్త సంబంధం కూడా అబ్రహాము యొక్క కుటుంబం యొక్క ప్రభావం కూడా ఈ లోతు భార్య మీద పడలేదు. అబ్రహాం భార్య అయినటువంటి శారా యొక్క భక్తి జీవితం యొక్క ప్రభావం కూడా లోతు భార్య మీద పడలేదు, నేర్చుకోలేకపోయింది. అబ్రహాము కుటుంబంలో కలిసి జీవించి అనేక సంవత్సరాలు ఒక విశ్వాసము, నీతి కలిగిన కుటుంబం అబ్రహాం కుటుంబం. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఒక నీతిమంతుని కుటుంబంతో సహవాసం చేసినా కూడా ఆ ప్రార్థన, ఆ విశ్వాసము, ఆ నీతి లోతు భార్య నేర్చుకోలేకపోయింది. ఇది చాలా గొప్ప పాఠం ప్రియులారా. ప్రతి క్రైస్తవ సహోదరికి గొప్ప పాఠం. లోతు భార్య ఏమీ నేర్చుకోలేదు. అబ్రహాము కుటుంబంలో జీవించింది. చివరికి తన బుద్ధిహీనత వల్ల తన నిండు 100 ఏళ్ల జీవితాన్ని ఎంత చివరి మధ్యలోనే అంతం చేసుకుంది. ప్రియులారా, విషాదకరమైన లోతు భార్య యొక్క అంచె దినములు బహు విషాదకరమైన అటువంటి దినాలు గడిచిపోయినాయి ప్రియులారా. ఎంత విచారం ప్రియులారా. మొదటిగా మనం చూస్తే అబ్రహాము కుటుంబంతో స్నేహం చేయటానికి కోరుకోలేదు లోతు భార్య ప్రియులారా. ఒకప్పుడు చూడండి, ఆది కాండంలోకి వెళితే 11వ అధ్యాయము వెళ్ళండి, మొట్టమొదటి పుస్తకంలోకి వెళ్ళండి. ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనం చూస్తే, తెరహు తన కుమారుడుగా అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగా లోతును, తన కుమారుడుగా అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరు అను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ప్రియులారా, ఈ తెరహు అబ్రహాము యొక్క తండ్రి తెరహు. కొంచెం చరిత్రలోకి అట్లా వెళుతున్న ఒక అడుగు, కొద్దిగా మీరు చెవులు పెడితే జాగ్రత్తగా చరిత్రకి జస్ట్ అటు వెళితే అర్థమవుద్ది. అబ్రహాము తండ్రి తెరహు. అబ్రహాము బయలుదేరి లోతు అంటే ఎవరు? తన అన్న కొడుకు. అబ్రహాము అన్నగారి కొడుకు లోతు. కొడుగ్గానే పిలిచాడు, కొడుగ్గానే చూశాడు, కొడుగ్గానే పెంచాడు అబ్రహాము. ఒకరోజు బయలుదేరి వెళుతూ ఉంటే, ఎక్కడికి? హారాను దేశానికి వెళుతూ ఉంటే అక్కడ అబ్రహాము తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, తెరహు. ఆ తెరహుని అబ్రహాం ఏం చేశాడు? తన తండ్రిని, తన భార్య శారాయిని, తన అన్న కుమారుడు లోతుని వెంట పెట్టుకుని ఆ ఊరన్న పట్టణం నుంచి బయలుదేరి హారాను మట్టుకు ప్రయాణం చేసినప్పుడు తెరహు ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళారు తెలిసిన వీళ్ళు? చివరికి వీళ్ళు ప్రయాణమై వెళుతూ ఉంటే అబ్రహాము ఇంటిలో పెరిగినటువంటి లోతుకున్నటువంటి ఆస్తి ఊహించినంతగా పెరిగిపోయింది. ఎందుకు తెలిసిన? అబ్రహాం ఇంట్లో పెరిగాడు లోతు. ఒక భక్తుని ఇంట్లో పెరిగాడు. దైవ సేవకుని లాంటి అబ్రహాం ఇంట్లో పెరిగిన లోతు యొక్క ఆస్తిపాస్తులు అబ్రహాం అంతగా పెరిగిపోయాడు లోతు. అబ్రహాముకి ఎంత ఆస్తి పెరిగిందో లోతు కూడా అంతే ఆస్తి పెరిగింది. చివరికి వారిద్దరూ విడిపోవలసిన పరిస్థితి వచ్చింది. అబ్రహాము కుటుంబంలో నుంచి లోతు కుటుంబం విడిపోవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో తెలిసిన? ఒకే ఒక కారణం. ఆ పశువుల కాపర్ల మధ్యలో కొంచెం చిన్న కలహం వచ్చింది. అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు మధ్యలో కొంచెం కలహం ఏర్పడి, అంటే వారి ఆస్తి
వారిద్దరూ కలిసి ప్రయాణం చేయగలిగినంత కంటే కూడా ఎక్కువగా పెరిగిపోయింది. అంత ఆస్తి పెరిగిపోయింది. పెరిగిపోతే ఒకరోజు అబ్రహాం అన్నాడు, మన పశువులు 13వ అధ్యాయము ఆదికాండము 9వ వచనం చూస్తే 8వ వచనం చూద్దాం. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, నీకే ఇస్తున్నా, నీవే కోరుకో. నీవు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్క వెళ్తా, నీవు ఎడం పక్క వెళితే నేను కుడి పక్క వెళ్తా. ఈ ప్రాంతం అంతా మందే, దేవుడు మనకి ఇచ్చాడు. కోరుకోమంటే ఏం చేయాలి? లోతు ప్రియులరా, నీ సహవాసములో దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడే, దేవుని మందిరము లాంటి అబ్రహాం ఇంటిలో కాపురం ఉన్నప్పుడు నీతో సహవాసము చేస్తున్నటువంటి ఈ సమయంలో దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడే, నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పాల్సిన ఈ లోతు ప్రియులరా ఏం చేశాడో తెలిసిన? లోతు కన్నులెత్తి 10వ వచనము, యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణంలో నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాముతో నా ఆస్తి అంతటికీ అబ్రహామే కారణం అని గ్రహించలేకపోయాడు లోతు. నేను ఇంతగా పెరగటానికి కారణం ఏంటంటే దేవుని సహవాసమే, దేవుని బిడ్డ సహవాసమేనని గుర్తించలేకపోయాడు లోతు. నాకు ఆస్తి పెరిగిందనుకున్నాడు, ఐశ్వర్యం వచ్చిందనుకున్నాడు, పశువుల సంపద, మిక్కిలి సంపద వచ్చిందనుకున్నాడు. నేను అబ్రహాముతో పాటు సమానముగా పెరిగాను అనుకున్నాడు. అబ్రహాము యొక్క విలువ గ్రహించలేకపోయాడు. ప్రియులరా, చివరికి ఏం జరిగింది తెలిసిన? ఒకప్పుడు ఈ మాట చూస్తూ ఉంటే నాకు పోయిన వారం వాక్యం గుర్తొస్తూ ఉంది. లాబాను యాకోబు తన మామగారింటికి మేనమామగారింటికి వెళ్ళినప్పుడు, లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు లాబాన్ అంటాడు, అయ్యా అల్లుడు గారు, నీ వల్లనే నా కుటుంబం ఇంతగా ఆశీర్వదించబడింది. నీవు నా ఇంట్లో అడుగు పెడితే నా కుటుంబం, నా పశువులు, ఆస్తిపాస్తులు, నా సంపద పెరిగిపోయిందే, దానికి కారణం నువ్వే అని గ్రహించాడు లాబాన్. ప్రియులరా, చూడండి ఆదికాండం 30 అధ్యాయంలో, ఆదికాండం 30 అధ్యాయము 27వ వచనం చూస్తే అక్కడ మాట్లాడతాడు. అందుకు లాబాను, నీ కటాక్షము నా యందు ఉన్న ఎడలా నా మాట వినుము. నేను చదువుతాను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని. ఎట్లా తెలుసుకున్నాంట? శకునము చూసి తెలుసుకొంటిని. ఎంత గొప్ప సంఘటన. కొంతమందికి వారి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో గ్రహించరు. మేము సంపాదించుకున్నామండి, మేము ఇల్లు కట్టుకున్నామండి, మేము ఆస్తి సంపాదించుకున్నామండి, వాహనాలు వచ్చేసినాయండి, పశు సంపద బ్రహ్మాండంగా ఉందండి, నాకు బ్రహ్మాండమైన పిల్లలు వచ్చారండి, పిల్లలు పుట్టారండి. ప్రియులరా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లాబాను మాట్లాడుతున్నాడు, యాకోబు అల్లుడు గారు, నీ వల్లనే నాకెంత ఐశ్వర్యం వచ్చింది అని గ్రహించాడు. కానీ ఇక్కడ లోతు గ్రహించలేకపోతున్నాడు. అబ్రహాం వల్ల నేను ఇంతవాడిని అయ్యాను అని గ్రహించకుండా అబ్రహాం ఒక్క మాట అన్నాడు, అయ్యా మన ఇద్దరం కలిసి జీవించలేనంతగా ఆస్తి పెరిగిపోయింది కనుక మన ఇద్దరం కొంచెం ఎడవడంగా ఉండటం మంచిదేమో ఆలోచించు. పని వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఆస్తులు పెరిగిపోయినాయి, పశు సంపద పెరిగిపోయింది, కిక్కిరిసి ఉంటున్నాయి, మన ఇద్దరం కలిసి ఉండలేమంటే ఏమనాలి? ఇతను నేను నీ వల్లనే ఇంతవాడిని అయ్యాను అనాల్సినటువంటి లోతు వెంటనే ఏం కోరుకునంటే, ఎక్కడైతే పచ్చటి ప్రాంతం ఉందో
ఆ ప్రాంతాన్ని కోరుకుని అక్కడికి వెళ్ళిపోయి వేరుపడి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎంత వేరుపడి వెళ్ళిపోయాడంటే అక్కడ సొదొమ గొమొర అనే పచ్చటి ప్రాంతము, అది కంటితో చూస్తూ ఉంటే ఏదేను వనమూలే కనబడిందంట. ఒక రకంగా పరలోకంలో కనబడిందేమో. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు పచ్చగా కనబడతాయి మనకి, కొన్ని గృహాలు పచ్చగా కనబడతాయి. అక్కడికి వెళితే ఆశీర్వాదానికి తోడు శాపగ్రస్తమైన జీవితాన్ని కోసుకోవాల్సిన పరిస్థితి ప్రియులారా. దేవుని సహవాసంతో తెగతెంపులు చేసుకునే మనుషులు చాలామంది దినాల్లో కనబడుతున్నారు. లోకమిచ్చే స్వల్పమైనటువంటి, లోకమిచ్చే ఆ స్వల్పకాల పాపభోగమును ఆశించి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరమైపోయే మనుషులు ఎంతమంది కనబడుతున్నారు ప్రియులరా. ఈ లోతు ఏం చేశాడు తెలిసిన? అబ్రహాముతో వేరైపోయాడు. అబ్రహాముతో వేరైపోయి చివరికి ఎక్కడికి వెళ్ళాడు తెలిసిన? దేవుని భయము బొత్తిగా లేని ఆ సొదొమ గొమొర ప్రాంతాన్ని కోరుకున్నాడు. వెలుచూపును బట్టి, ఈ లోక సంబంధమైన చూపును బట్టి, లోక సంబంధమైన ఆశలు హృదయంలో పెంచుకొని, లోకమే శాశ్వతం అనుకుని, లోకమిచ్చే ఈ కొద్ది ఆస్తి శాశ్వతం అనుకుని దేవుని మందిరముగా ఉండవలసినటువంటి అబ్రహాము కుటుంబాన్ని విడిచిపెట్టి, ప్రియులరా, అబ్రహాము భార్య శారా నీతిమంతురాలు, ఆమె ప్రార్థన పరురాలు. మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమి దగ్గర మమ్రే ప్రాంతంలో ఆమె భర్తతో కలిసి ప్రార్థన చేసేటటువంటి సహోదరిగా ఆ ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవలసినటువంటి లోతు భార్య తన యొక్క ప్రోద్బలము చేత ఆ పచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర పట్టణాన్ని, శాపగ్రస్తమైన ప్రాంతాన్ని కోరుకున్నాడు. అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు ప్రియులరా. అభివృద్ధికి రహస్యం ఏంటో తెలుసుకోలేకపోయాడు లోతు. నా అభివృద్ధికి రహస్యం ఏంటి? నేను ఆరోగ్యంగా ఉన్నానంటే రహస్యం ఏంటి? నా ఊపిరి ఇంకా ఉందంటే రహస్యం ఏంటి? నా బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉన్నారంటే రహస్యం ఏంటి? మా ఆస్తి ఇంకా నిలబడిందంటే రహస్యం ఏంటి? నాకు మంచి దేవుడు ఇల్లు ఇచ్చాడంటే ఈ రహస్యం ఏమిటి? అది దేవుని కృప అనుకోలేవు. చాలామందికి గ్రహించలేదు ప్రియులారా. కోరుకున్నాడు, ఏం కోరుకున్నాడు? ప్రపంచాన్ని కోరుకుని వెళ్ళిపోయాడంతే. ఈ ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, నీవు ఎవరు కోరుకుంటున్నావో నాకు తెలియదు. దేని కోరుకుంటున్నావు? దేవుని సన్నిధిని కోరుకుంటే అది శాశ్వతమైనటువంటి సన్నిధి ప్రియులారా. లోకం అశాశ్వతమైంది. ఈ లోకం ఎంత భయంకరమైందంటే దేవుణ్ణి కోరుకునే సమయం కూడా మనుషుడికి ఇవ్వట్లేదు లోకం. దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని కూడా మనుషులకు ఇవ్వటం లేదు లోకం. దేవుని మందిరానికి వెళితే ఎంత టైం వేస్ట్. దేవుని మందిరానికి వెళ్తే మన ఆరోగ్యం ఎంత క్షీణించిపోద్ది. ఆదివారం అంటే ఎంజాయ్ చేయవలసినటువంటి రోజు ఇది. ఆదివారం అంటే రెస్ట్గా ఉండాల్సిన రోజు ఇది. 6 దినాలు ప్రయాణంలో అలసిపోయాం, 6 దినాలు ఉద్యోగంలో అలసిపోయాం, 7వ దినం విశ్రాంతి దినం కదా, పడుకుని గురకలు పెట్టాలి కదా అనుకుంటున్నారు కొంతమంది. ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో ప్రియులారా. క్రమముగా ఏం చేశాడు తెలిసిన? ఈ యెహోవా తోట వల్లే ఉన్నటువంటి ఈ సొదొమ గొమొరలోనికి మొట్టమొదటిగా ఏం చేసి తెలిసిన? లోతు అక్కడ గుడారము వేసుకున్నాడు. ఎక్కడ? ఐగుప్తు ఏమిటది? సొదొమ గొమొర పట్టణము దగ్గర 13వ అధ్యాయం చూడండి, 10వ వచనములో అక్కడ లోతు గుడారము వేసుకొని 12వ వచనం చూడండి. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనేను. ఎక్కడ వేసుకున్నాడు ఇల్లు? సొదొమ దగ్గర. సొదొమలకు వెళ్ళా. ఇంకా అబ్రహామును విడిచిపెట్టినటువంటి లోతు సొదొమ గొమొర పట్టణాన్ని కోరుకుని ఆ పట్టణం లోపలికి వెళ్ళాల. మొట్టమొదటిగా ఇల్లు ఎక్కడ వేసుకున్నాడు? గుడారం కొంచెం ఆ పొలిమేరలో వేసుకున్నాడు. ఆ పొలిమేరలో వేసుకున్నటువంటి అతను క్రమంగా 14వ వచనం రండి, క్రమంగా ఎక్కడికి వెళ్ళాడు తెలిసిన? ఆ యొక్క సొదొమ మనుషులు 13వ వచనం చూద్దాం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి, అక్కడికి వెళ్ళిపోయాడు ప్రియులారా.
అంతే. మీరు ఈ మాట లోతుగా గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది. లోతు సొదొమ గొమొరలోనికి అబ్రహామును విడిచి వెంటనే వెళ్ళలా. మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆ పొలిమేరలో చిన్న పాక వేసుకున్నాడు. ఆ చిన్న పాక వేసుకుని నివసించిన లోతు క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిన? సొదొమ గొమొర పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఆ పట్టణం ఏం చెప్తుంది బైబిల్లో? సొదొమ మనుషులు దుష్టులు, బహుపాపులు. ఎక్కడికి వెళ్ళాడు చివరికి? అబ్రహామును విడిచిపెట్టి లోతు దుష్టులు, బహుపాపులు నివసించే సొదొమ గొమొరలోకి వెళ్ళిపోయాడు. మనిషి పతనం అక్కడే ప్రారంభమవుద్దు ప్రియులారా. దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడతారమ్మా? దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడతారు? మందిరాన్ని విడిచిపెట్టడానికి మారు మనసు పొందిన వాళ్ళు ఎవరు ఇష్టపడరు. కానీ ఒక స్టెప్ ఏం చేస్తారంటే ముందు ఒక ఆదివారం మానేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో లోతు భార్య ద్వారా మాతో మాట్లాడావు. లోతు భార్య పేరు ఎక్కడ లేదు, కానీ ప్రభువా లోతు భార్య గురించి ఎన్ని విషయాలు నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి రక్షణ నిర్లక్ష్యం చేసింది. దేవుని సన్నిధి లాంటి అబ్రహాము భార్య శారాని విడిచిపెట్టింది, దూరంగా ప్రయాణం వెళ్ళిపోయింది. ప్రభువా నీ సేవకుల గృహములకు దూరంగా వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరుకుంది. ఆ స్వేచ్ఛలోనే లోకాన్ని సంపాదించింది, కానీ ప్రభువా దేవుణ్ణి సంపాదించలేకపోయింది. తన హృదయాన్ని నీకు సమర్పించలేకపోయింది. ప్రభువా బలి అర్పణలో కూడా విలువైనటువంటి బలిని అర్పించలేకపోయింది. సారా విలువైన బలిని అర్పించింది ప్రభువా. ఒక మగబిడ్డను స్వాస్థ్యముగా దేవుని సన్నిధి నుంచి పొందుకుంది. ప్రభువా అన్యులను అల్లులుగా తెచ్చుకుంది, లోకాన్ని కుటుంబంలోకి తెచ్చుకుంది. అయ్యా వారి ద్వారా ఎంత కీడు, ఎలాంటి అపాయము కుటుంబంలోకి తెచ్చుకుంది. బిడ్డలు సరైన పెంపకంలో పెంచలేకపోయింది. ఆడపిల్లలు చెదిరిపోయారు జీవితాలు. ప్రభువా మోయాబీలకు తండ్రి మూల పురుషులుగా ఉన్నటువంటి జనాంగమును కన్నారు ఆడపిల్లలు. ఎంత విచారం తండ్రి. రక్షణ నిర్లక్ష్యం చేసింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటావు? చివరికి నిర్లక్ష్యం చేసి తప్పించుకోలేకపోయింది లోతు భార్య. ఉపస్తంభం అయిపోయింది. ప్రభువా ఈ వాక్యం వింటున్న మా బిడ్డలు గ్రహించుకుని, అయ్యో రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని, లోకమును కుటుంబంలో తెచ్చుకోకూడదని, దేవుని మందిరము లాంటి దేవుని సేవకుల గృహాన్ని, దేవుని సేవకుల సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టకూడదని ఈ ఉదయకాల సమయంలో గ్రహించే వారిగా చేయండి. నీ మందిరము, నీ సేవకుల యొక్క సహవాసం ఎంత గొప్పది. నీ సేవకుల ప్రార్థన జీవితాన్ని మేము అనుసరించే వారిగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి. నీ రాకడ త్వరగా ఉన్నదని, త్వరగా వచ్చుచున్నావని మేము ప్రభు సిద్ధపడే హృదయాలతో నీవు త్వరగా వచ్చుచున్నావు. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడే మేము దాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎవరైతే వాక్యం విన్నారో ప్రభు వారి హృదయాల్లో గొప్ప కార్యములు చేసి రక్షణ విషయంలో జాగ్రత్త పడేవారిగా కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.